ఆదికాండము 6వ అధ్యాయం 18వ వచనం. 6:18 నేను చదువుతున్నాను చూడు. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపవలెను. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడా లేదు? నీ లోకాన్ని నాశనం చేయబోతున్నాను, ఎవరెవరు వెళ్ళాలంట? దేవునికి స్తోత్రం కదా. నీతో నా నిబంధన అంటే దేవుని యొక్క నిబంధనను ఒట్టు పెట్టుకుంటున్నాడండి దేవుడే. హల్లెలూయా. మనం పెట్టుకుంటాం కాబట్టి ఎటో పోతుంది, కానీ దేవుడు మానవుడైనటువంటి నోవహుతో ఒట్టు పెట్టుకుంటుంది. నీతో నా నిబంధన, నా ఒడంబడికను, నా యొక్క వాగ్దానాన్ని స్థిరపరుస్తాను. అయితే నీవును నీతో కూడా నీ కుమారులు, నీతో పాటు నీ కుమారులు నీ భార్యలు నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపవలను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నాకు చాలా సంతోషం కలిగించే మాట ఇది. దేవునికి స్తోత్రం కలిగిన అందరూ అంటారు, దేవుని నమ్ముకున్నావా, బాప్తిసం పొందినావా, బాప్తిసం పొందినావా, చర్చికి వెళ్తున్నావా, బల్ల తీసుకుంటున్నావా, వాక్యం చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా, ఇవన్నీ అడుగుతారు. హల్లెలూయా. మీకు ఇక్కడ సీక్రెట్ చూపిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే ఈ నోవహు కుటుంబాన్నంతా కూడా దేవుడు పడవలోకి నడిపిస్తున్నాడు. కుటుంబాన్ని ఇక్కడ జాగ్రత్తగా గమనించారు. ఇక్కడ నీవును నీతో కూడా నీ కుమారులు నీ భార్య నీ కోడలు ఆ ఓడలో ప్రవేశింపవలెను. అందరికి చెప్తున్నాడు కదా, కొడుకులకు చెప్తున్నాడు, కోడలకు చెప్తున్నాడు, కుమారులకు చెప్తున్నాడు, భార్య కూడా చెప్తున్నాడు. అంటే కుటుంబాలంతా కూడా ఓడలోకి నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడ కుటుంబం అంతా నీతిమంతులా? ఒక్కసారి చూద్దాం. ఇదే 6వ అధ్యాయం 8వ వచనం చూస్తే, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ దేవుని కృప పొందింది? నోవహు ఒక్కడే. హల్లెలూయా. ఇక్కడ 8వ వచనం మరొకసారి చదువుతుంది. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఒక్కడే ఆ కుటుంబంలో నీతిమంతుడిగా ఉన్నది ఒక నోవహు మాత్రమే. కానీ ఒక్క నీతిమంతుని ప్రార్థన నీతిమంతుని కుటుంబాలంతా రక్షిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మన దేవుడు, కుటుంబాలకు దేవుడు. హల్లెలూయా. ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఫ్యామిలీస్. కుటుంబాలను ఏర్పరిచే దేవుడు, కుటుంబాన్ని నాశనం చేసే దేవుడు కాదు. అరే నువ్వు ఒక్కరివే నీతిమంతులు కదా, నువ్వే రా అని చెప్పేసాను. హల్లెలూయా.